అందరికీ మరణాత. అందరూ ఎలా ఉన్నారు? లేవగానే ప్రార్థన చేసుకున్నారా? వాక్యం చదువుకుంటున్నారా? ఈరోజు ఈ మాట్లాడే సమయంలో దేవుడు నీకిస్తున్న అంశము, బలహీన సమయంలో దేవుడు బలపరిచేవాడు. ఆమేన్. ఈరోజు ఈ మాట్లాడే సమయంలో నేనెందుకు పనికిరాను, నా వల్ల ఏమీ కాదు, నాకు తెలివితేటలు లేవు, నేను బలహీనురాలిని, నేను మాట్లాడలేను, నేను చేతగాని వాడిని, నేను పనికిమాలిన వాడిని అని చెప్పేసి నీవు అనుకున్న స్థితిలో ఉన్నట్లయితే, మేబీ నువ్వు అనుకోకపోయినా నీ చుట్టూ ఉన్నవాళ్ళు నువ్వెందుకు పనికిరావు, నీ వల్ల ఏమీ కాదు, నువ్వేమీ చేయలేవు, నువ్వేమీ సాధించలేవు అని చెప్పేసి అనేక మాటలు నేను వింటూ బాధపడుతూ ఈ మాటలు వింటున్నట్లయితే, ఈ 3 నిమిషాల వీడియో దేవుడు నీ కొరకే మాట్లాడిస్తున్నాడు. చివరి వరకు ఈ వీడియో చూడండి. బైబిల్‌లో మోషే గారి జీవితం మనం చూసినట్లయితే, మోషే గారు పుట్టినప్పటి నుంచి కూడా మరి ఫరో కుమార్తెకు కుమారుడిగా మరి రాజభోగాలు అనుభవిస్తూ మరి మోషే గారు 40 సంవత్సరాలు ఉన్నారు. జరిగిన ఒక పొరపాటు వల్ల అరణ్యంలోకి పారిపోయి 40 సంవత్సరాలు గొర్రెలు కాచుకునే వ్యక్తిగా ఉన్నాడు. మరి రాజు కుమార్తెకు కుమారుడిగా ఉన్న విషయం మర్చిపోయి తన మీద తన నమ్మకం కోల్పోయిన స్థితిలోకి మోషే గారు వెళ్ళారు. ఒకగానొక సమయంలో దేవుడు మండుచున్న పొద ద్వారా మోషే గారిని పిలిచి, నిన్ను ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వం నుంచి విడిపించడానికి నాయకుడిగా పంపిస్తాను అన్నప్పుడు, మోషే గారు నా వల్ల ఏం కాదయ్యా, నేను మాట్లాడలేను, నేను నత్తివాడిని, నేను మాట మాదిత్యం లేని వాడిని అని చెప్పేసి అన్నాడు. కానీ దేవుడు విడిచిపెట్టలేదండి. దేవుడు అన్నాడు కదా, నోరిచ్చిన వాడు ఎవరు అని చెప్పేసి దేవుడు చెప్పాడు. ధైర్యపరిచాడు అక్కడ మోషే గారు దేవుడు. నేనేమి చేయలేను ప్రభు అని నమ్మినప్పుడు మోషే గారి చేతిలో ఒక చెక్క కర్ర ఉంది, గొర్రెలు కాచుకునే కర్ర. అది దేవుడి చేతిలోకి ఎప్పుడైతే వచ్చిందో ఆ కర్రతో మరి ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశారు. బండ నుంచి నీళ్లు రప్పించారు. అనేక అద్భుత కార్యాలు ఒక చెక్క కర్ర దేవుని చేతిలోకి రాగానే అద్భుత కార్యాలు మోషే గారి ద్వారా దేవుడు చేయించాడు. ఈరోజు ఈ మాట నీ జీవితంలో కూడా అనేక మంది అరణ్యములో గొర్రెలు కాచుకున్న ఉన్న వ్యక్తిని పిలుచుకున్న దేవుడు అదే అరణ్యంలో లక్షలాది మందికి నాయకుడిగా చేసి లక్షలాది మందిని నడిపించే గొప్ప వ్యక్తిగా మోషే గారిని దేవుడు చేశాడు. ఈరోజు ఈ మాట నీ జీవితంలో కూడా నేనెందుకు పనికిరాను, నా వల్ల ఏమీ కాదు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో. ఒక్కసారి నీ జీవితం దేవుని చేతిలో పెట్టు, ఖచ్చితంగా నీ ద్వారా నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించింది కాక. ఆమేన్. ఈ వాక్యం ద్వారా దేవుని మీతో మాట్లాడైతే కింద ఆమేన్ అని కామెంట్